బంగ్లాదేశ్ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. ఇండియాతో పెట్టుకునేందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఇండియా సరిహద్దులో డ్రోన్లను మోహరించి ఇండియాకు ఝలకివ్వాలని బొక్కబోర్లా పడింది. ముందే పేద దేశం, యుద్ధం చేసేంత వనరులు బంగ్లాదేశ్ వద్ద లేవు. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండం 100 ఆయుష్లా తయారయ్యింది. యూనూస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇండియాతో కయ్యానికి కాలు దూవుతున్నాడు. దీనికి పాకిస్తాన్ వంత పాడుతోంది. ఇండియాతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నాడు యూనూస్. ఇటు ఇండియాతో పోరుకు సిద్ధమవుతుంటే మరోపక్క మయన్మార్ రెబల్ సైనికులు బంగ్లాదేశ్ సరిహద్దులోకి చొరబడ్డంతో యూనూస్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. దీని వెనుక ఇండియా హస్తముందని ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అయితే భారత ఉపఖండంలో డిసెంబర్ 16వ తేదీకి ఓ ప్రాముఖ్యత ఉంది. 1971 డిసెంబర్ 16న సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు ఢాకాలో ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయారు. దీంతో బంగ్లాదేశ్ యుద్ధం ముగిసింది. బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం లభించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది ఇండియా. అయితే 54 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్లో మరోమారు దేశ భద్రత, దేశ సార్వభౌమత్వం సంక్షోభం తలెత్తింది. బంగ్లాదేశ్లో ఈ ఏడాది ఆగస్టులో షేక్ హసీనాను పదవి నుంచి గద్దెదించిన తర్వాత నుంచి బంగ్లాదేశ్లో ఒకదాని తర్వాత ఒక సంక్షోభం వెంటాడుతోంది. ఇవన్నీ ఒకేటైతే బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మయన్మార్ తిరుగుబాటు గ్రూప్ అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్కు చెందిన టెక్నాఫ్ రీజియన్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. అయితే అరకన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న భూభాగం వ్యూహాత్మకంగా కీలకమైంది, సున్నితమైంది కూడా. కాగా బంగ్లాదేశ్కు చెందిన సెయింట్ మార్టిన్ ఐలాండ్ వద్ద రోహింగ్యాలు పెద్ద ఎత్తున క్యాంపులు వేసుకుని ఉంటున్నారు. అయితే ఇటు అరకన్ ఆర్మీకి బంగ్లాదేశ్ బలగాలకు మధ్య సరిహద్దుల్లో యుద్ధం జరిగింది. అయితే స్థానిక మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, స్థానికుల సమాచారం ప్రకారం అరకన్ ఆర్మీ బంగ్లాదేశ్ భూభాగంలో కొంత భాగాన్ని ఆక్రమించుకుందని చెబుతున్నారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా అరకన్ ఆర్మీ రోజు రోజుకు బలపడుతోంది. ఇది బంగ్లాదేశ్కు ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా అరకన్ రెబల్ ఆర్మీ మయన్మార్లో రాఖైని ప్రావిన్స్లో పెద్ద మొత్తంలో భూభాగాన్ని తమ అదుపులో తీసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ సరిహద్దుపై ఫోకస్ పెట్టింది. కాగా అరకన్ ఆర్మీ మాందావ్ రీజియన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచి మరింత రెచ్చిపోతోంది. తాజాగా మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎక్కడైతే సైన్యం బలహీనంగా ఉందో అక్కడే దాడులు చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది అరకన్ ఆర్మీ. ప్రస్తుతం సెయింట్ మార్టిన్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే గత వారం రోజుల నుంచి మయన్మార్ సరిహద్దులో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మయన్మార్కు చెందిన జుంటా ఆర్మీ పెద్ద ఎత్తున రెబల్ ఆర్మీ అరకన్ ఆర్మీ చేతిలో భూభాగాన్ని కోల్పోతోంది. మయన్మార్లో అతిపెద్ద రెబల్ గ్రూప్ అరకన్ ఆర్మీ ప్రస్తుతం రాఖైన్ ప్రావిన్స్ ఇది బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. వ్యూహాత్మకంగా చూస్తే ఇండియాకు అత్యంత కీలకం. మయన్మార్ బంగ్లాదేశ్కు మధ్య 270 కిలోమీటర్ల భూభాగాన్ని మయన్మార్ కోల్పోయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బంగ్లాదేశ్లో కొంత భూభాగాన్ని అరకన్ అదుపులో ఉందని చెబుతున్నారు. దీంతో బంగ్లాదేశ్ ఆర్మీకి అరకన్ ఆర్మీకి యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాఖైని విషయానికొస్తే ఇక్కడ సిట్వే పోర్టుకు ఇండియా ఫండింగ్ సమకూర్చింది. దీనికి ప్రధాన కారణం మల్టీ మోడల్ కనెక్టివిటీ ద్వారా ఈశాన్య భారతానికి మిగిలిన ఇండియాతో వయా బంగాళాఖాతంతో పాటు మయన్మార్ కనెక్టివిటీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇక రాఖైని ఏరియాలో చైనా కూడా ఓ పోర్ట్ నిర్మించుకుంది. అక్కడి నుండి బీజింగ్ కు కనెక్టివిటీ పెట్టుకుంది. అయితే మయన్మార్కు చెందిన జుంటా ఇప్పటికీ ఇక్కడ 2 పోర్టులు తమ అధీనంలో ఉంచుకుంది. సిట్వే పోర్టుతో పాటు రాజధాని రాఖైని ప్రావిన్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి కావాలనుకుంటే ఎయిర్ ఫోర్స్ ను కూడా సిద్ధం చేసి పెట్టుకుంది. ఇక సిట్వే పోర్టు విషయానికి వస్తే కలాడాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుకు ఇండియా ఫండింగ్ చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వస్తే ఇక్కడ నుంచి వాటర్ వేతో పాటు రోడ్డు ప్రాజెక్టు ద్వారా ఈస్ట్ కోస్ట్ ఇండియాతో పాటు నార్త్ ఈస్ట్ పోర్ట్లకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది.
కాగా చైనా ఇప్పటి వరకు అరకన్ ఆర్మీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అయితే ఈ ఏడాది ఇండియా కూడా అరకన్ ఆర్మీకి దగ్గరయ్యింది. రఖైన్ ప్రావిన్స్ అత్యంత కీలకం కాబట్టి ఇండియా అరకన్ ఆర్మీతో సంబంధాలు బలపరుచుకోవాలనుకుంటోంది. అరకన్ సన్నిహితంగా ఉన్నందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనుస్ ఇండియా కావాలనే అరకన్ ద్వారా తమ భూభాగాలను ఆక్రమించేలా ఉసిగోల్పుతోందని ఇండియాపై ఆరోపణలు గుప్పిస్తోంది. మొత్తానికి చూస్తే ఇండియాతో కయ్యానికి కాలు దువ్వినందుకు బంగ్లాదేశ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా యూనుస్ కళ్ళు తెరిస్తే మంచిది, లేదంటే ఉన్న భూభాగాన్ని అరకన్ చేతికి అప్పగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఇండియాను ఆడిపోసుకున్న ప్రయోజనముండదు. ఇది యూనుస్కు వేకప్ కాలని టాక్ కూడా వినిపిస్తోంది.